శ్రీరామనవమి పండుగ ఏప్రిల్ 17వ తేదీ బుధవారం రోజున వచ్చింది. శ్రీరామనవమి పండుగ రోజున సీతారాములకు కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. అయితే సీతారాముల విగ్రహాలను ఊరేగిస్తూ ఉంటారు. అయితే చాలామందికి శ్రీరామనవమి పండుగ రోజున శ్రీరాముణ్ణి ఎలా పూజించాలి అనే విషయం తెలియదు. మరి ఈ శ్రీరామనవమి పండుగ రోజున రాముల వారిని ఎలా పూజ చేస్తే పుణ్య ఫలితం దక్కుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీరామనవమి రోజున స్త్రీలు ఉదయమే నిద్రలేచి తలంటు స్నానం చేయాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ పండుగ రోజున స్నానం చేసే నీటిలో పసుపు వేసుకొని స్నానం చేయడం వల్ల మీకు అదృష్టం వరిస్తుందని పండితులు సూచిస్తున్నారు. అలాగే నీటిలో లవంగాలు వేసుకొని స్నానం చేస్తే మీపై ఉన్న చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. ఈ పండుగ రోజున పసుపు రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే చాలా మంచిది. స్నానం చేసిన తర్వాత ఇల్లు మొత్తం శుభ్రం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి గుమ్మాలకు మామిడాకులతో తోరణాలు కట్టుకోవాలి. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు కర్కాటక రాశిలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడు. కాబట్టి శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం సమయంలో అభిజిత్ ముహూర్తంలో మాత్రమే ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ రోజున రాముల వారికి చేసే పూజ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించాలి. ఉదయం తిథి ప్రకారం పూజ చేసుకోవడానికి శుభముహూర్తం కేవలం 2 గంటల 35 నిమిషాలు మాత్రమే ఉంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల మధ్యలోనే పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. కాబట్టి పండుగ రోజున ఉదయం ఇంటిల్లపాది మీ ఇంటి దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవాలి. ఆలయానికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంట్లో పూజ ప్రారంభించాలి. సీతారాముల వారి ఫోటోకి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత రాముల వారి పటాన్ని చామంతి పూలతో కానీ ఎర్ర గులాబీలతో కానీ అలంకరించాలి. రాముల వారికి చామంతి పూలన్నా గులాబీ పూలన్నా చాలా ఇష్టమట. మీ దగ్గర ముత్యాల దండలు ఉంటే వాటితో రాముల వారి చిత్రపటాన్ని అందంగా అలంకరించండి. ఇలా సీతారాముల పటాన్ని అలంకరించిన తర్వాత ఒక 11 తమలపాకులు తీసుకుని ఒక్కో ఆకుపైన గంధంతో శ్రీరామ అనే రాసి రాముల వారి ఫోటో ముందు ఉంచండి. అలాగే మీ ఇంట్లో అయోధ్య అక్షింతలు ఉంటే ఆ అక్షింతలను కూడా సీతారాముల వారి పటం ముందు ఉంచి పూజ చేయండి. పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా పూజ గది దగ్గర అష్టదళ ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి. అప్పుడే మీరు చేసిన పూజకు 100% ఫలితం దక్కుతుంది. శ్రీరామనవమి రోజున పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఈ రోజున చేసే పూజలో దేవునికి నైవేద్యంగా వడపప్పు మరియు పానకం సమర్పించండి. పూజ చేసిన తర్వాత దేవునికి హారతి ఇచ్చి నమస్కారం చేసి మీ కోరికను కోరుకుని దేవుని ముందు గంట కొట్టాలి. ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక త్వరగా నెరవేరుతుంది. పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత చివరగా పూజ గదిలో ఉన్న అక్షింతలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తమ తలపై వేసుకొని 5 ప్రదక్షిణలు చేయండి. అలాగే సాయంత్రం సమయంలో కూడా స్నానం చేసి మరలా ఇంటిని శుభ్రం చేసుకొని పూజ చేయాలి. సాయంత్రం చేసే పూజలో తప్పకుండా ఇలా 3 దీపాలను వెలిగించాలి. ఈ దీపాలు ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక దీపాన్ని పూజ గదిలో ఉన్న రాముల వారి ఫోటో ముందు వెలిగించండి. అలాగే మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించాలి. ఇలా మొత్తం కూడా 3 దీపాలను వెలిగించాలి. ఈ దీపాలనే రామజ్యోతులు అని కూడా అంటారు. ఈ 3 దీపాలలో మొదటి దీపం శ్రీరాముల వారికి, రెండవ దీపం రాముల వారి తన ధర్మపత్ని అయిన సీతమ్మ తల్లికి, అలాగే 3వ దీపం రాముల వారి వీరభక్తుడైన ఆంజనేయ స్వామికి అంకితం చేయాలి. దీపారాధనకు వాడే ఈ 3 ప్రమిదలు మట్టి ప్రమిదలను ఉపయోగిస్తే చాలా మంచిది. మట్టి ప్రమిదలు లేనివారు ఇత్తడి ప్రమిదలను కూడా వాడుకోవచ్చు. అలాగే ఆవు నెయ్యితో మాత్రమే రామజ్యోతులను వెలిగించండి. ఎందుకంటే ముక్కోటి దేవతలు గోమాతలో నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. శ్రీరామనవమి రోజున సాయంత్రం సమయంలో ఇలా 3 దీపాలు అయితే తప్పనిసరిగా వెలిగించాలి. ఈరోజు పూజలో 2 ఒత్తులతో దీపారాధన చేస్తే ఇంట్లో మనశ్శాంతి అనేది తప్పకుండా కలుగుతుంది. సంతాన ప్రాప్తి కలగాలంటే 3 ఒత్తుల దీపం పెట్టాలి. ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగిపోవాలంటే 4 ఒత్తుల దీపం మంచిది. సంపదల కోసం 5 ఒత్తులతో దీపం వెలిగించాలి. విద్యాబుద్ధులు కలగాలంటే 6 ఒత్తుల దీపం శ్రేయస్కరం అని పండితులు చెబుతున్నారు. ఇక శ్రీరామనవమి రోజున మనం చేసే పూజకి పుణ్య ఫలితం పొందాలంటే ముఖ్యంగా
ఈ రోజున చేయకూడని పనులు ఏంటో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అవేంటంటే శ్రీరామనవమి రోజున మాంసాహారం, మద్యపానానికి దూరంగా ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున మీరు తీసుకునే ఆహారంలో ఉల్లిపాయలు, వెల్లుల్లి లేకుండా జాగ్రత్త పడాలి. ఈ పండుగ వేళ జుట్టు కత్తిరించుకోకూడదు. మనస్సును చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలి. చెడు ఆలోచన మనస్సు నుంచి తీసివేయాలి. అందరితో ప్రేమగా ఉండాలి. అబద్ధం చెప్పకూడదు. కోపాన్ని మన దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదు. ఎవరికి హాని తలపెట్టే పనులు అస్సలు చేయవద్దు. శ్రీరామనవమి రోజున ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఏ కష్టాలు లేకుండా ఆ శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలతో జీవిస్తారు. రాముల వారి అనుగ్రహం మన ఇంటిపైన ఉంటే ఏ కష్టాలు లేకుండా తరతరాలు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తాయి. కాబట్టి శ్రీరాముని అనుగ్రహం కావాలంటే శ్రీరామనవమి రోజున శక్తివంతమైన కొన్ని రామ మంత్రాలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా జపించాలి. ఈ పండుగ రోజున పూజ పూర్తయిన తర్వాత శ్రీరామ అని 3 సార్లు జపం చేస్తే విష్ణు సహస్రనామం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట. రామనామంలో అమృతం ఉందని అందరూ అంటారు. మీకు ఏ కష్టం వచ్చినా సరే శ్రీరామ అని 3 సార్లు పలికితే చాలు. మీకున్న కష్టాలు, అడ్డంకులు అన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. ఆంజనేయుడు అనుగ్రహం ఉంటే ఎటువంటి వ్యాధులైనా తొలగిపోతాయి. కాబట్టి శ్రీరామనవమి రోజున సాయంత్రం సమయంలో ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి హనుమాన్ చాలీసా పఠించండి. ఇలా చేస్తే హనుమంతుడి ఆశీస్సుల వల్ల మీకున్న అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని చివరి వరకు చూస్తే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.